రాధా, ఏమండి ఏమండి వచ్చారా? ఏమండి 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 అమ్మగారు. శివ, మీ అమ్మగారు కళ్ళు కనిపించని గుడ్డిదైపోయిందిరా. రాధ, అంత మాటలకు. నీ కళ్ళకేమీ కాలేదు, చిన్న దెబ్బ తగిలిందంతే. అందుకేనా ఇంత పెద్ద కట్టు కట్టారు? ఎందుకండి నా దగ్గర ఇంకా దాచాలని ప్రయత్నిస్తున్నారు? మీ రాధ గుడ్డిదైపోయింది, కళ్ళారా మిమ్మల్ని చూసుకోలేని కబోదైపోయింది. రాధ, అలా అనకు రాధ, ప్లీజ్. ఎందుకండి ఇలా జరిగింది? కన్న కూతురు కనిపించకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందని ఇన్నాళ్ళు నాలో నేనే కుమిలిపోతుంటే ఇప్పుడు కళ్ళ ముందున్న మిమ్మల్ని చూసుకునే అదృష్టం కూడా లేకుండా అమ్మగారు, కాదమ్మా. అవునమ్మా, డాక్టర్ గారు చెప్పారు మీకు తప్పకుండా చూపొస్తుంది. విన్నావు కదా? చూపు నాకు తెలుసు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. రాదు, నాకిక చూపు రానే రాదు. రాధా, కన్న బిడ్డని, కట్టుకున్న భర్తని ఎవరిని చూడలేదు. ఇక నా బతుకంతా చీకటే, కారు చీకటి. లేదు రాధా, అలా జరగదు, అలా జరగనివ్వను. నా మాట నమ్ము, నువ్వు ధైర్యంగా ఉండు రాధా. సంగీత, సంగీత, ఏమండి ఇంత ఆవేశంగా ఉన్నారేంటి? వాడు ఆ రాస్కెల్ గాడు నన్ను ఎంత మాట అన్నాడో తెలుసా? ఎవరండి? వాడే, ఆ కోటిగాడు. వాడి మీద ఎలక్షన్లో గెలిచే దమ్ము లేక నేను వాడి కారుని యాక్సిడెంట్ చేయించానట. వాడికి బదులు ఆ కారులో వెళ్తున్న రాధమ్మ గాయాల పాలై చూపును కూడా కోల్పోయే స్థితిలో ఉందట. చావు బతుకుల్లో ఉందట. ఆ యాక్సిడెంట్ని చేసిన రాస్కెల్ ఆ లారీ డ్రైవర్ మన కంపెనీలోనే పనిచేసే ఉద్యోగం. అది తెలుసుకొని ఆ పని చేయించింది నేనే అని అపార్థం చేసుకొని ఆ కోటిగాడు నేను ఎంత మొత్తుకుంటున్నా వినకుండా రంకెలు వేస్తూ మీద మీదకొచ్చాడు. నా చొక్కాని పట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టాడు. ఆ కోటిగాడు అంత పని చేశాడా? వాడా మాట చెప్పగానే నేను షాక్తో నిలబడిపోయాను. నాకు ఏ జవాబు చెప్పాలో అర్థం కాలేదు. నేను వాడి మీద హత్య ప్రయత్నం చేయిస్తానా? ఛీ, నా గురించి ఎంత నీచంగా, ఇంకెంత దుర్మార్గంగా ఆలోచించాడు. ఆలోచించడమే కాదండి, మీ మోచేతి నీళ్లు తాగి బతికిన ఆ కోటిగాడు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు కదా. ఎన్ని మాటలైనా అంటాడు, ఇంకేమైనా చేస్తాడు. లాభం లేదు. నిప్పులేందే పొగరాదు అంటారు. ఆ హత్యా ప్రయత్నం చేసిన ఆ లారీ డ్రైవర్ మన కంపెనీలో ఉద్యోగం అవడం ఏంటి? అసలు ఓ మామూలు డ్రైవర్కి మరో వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏంటి? అంటే ఖచ్చితంగా వాడి చేత ఈ పని చేయించింది ఇంకెవరో అయి ఉండాలి. ఏదో కుట్ర జరిగింది. ఓ పథకం ప్రకారం పక్కాగా స్కెచ్ చేసి కోటిని హతమార్చాలి అనుకున్నారంటే ఆ కుట్ర చేసింది తప్పకుండా తెలిసిన వాళ్లే అయి ఉండాలి.
ఏంటండి మీరు? ఆ కోటిగాడి ఏదో నోటికొచ్చినట్టు వాగాడని ఇంతలా బుర్రని పాడు చేసుకోవాలా? ఆ లారీ డ్రైవర్ మన కంపెనీలో పనిచేస్తున్నంత మాత్రాన ఆ యాక్సిడెంట్ మనమే చేయించామనడం నాన్సెన్స్, అర్థం లేని మాట. కాదు సంగీత, ఏదో జరిగింది. ఆ జరిగిందేంటో తెలుసుకోవాలి. కుట్రను ఛేదించి కుండని బద్దలు కొట్టాలి. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మనకున్న సమస్యలు చాలక ఈ కుట్రల్ని ఛేదించడాలు, ఇన్వెస్టిగేషన్లు అవసరమా? ఆ పనులన్నీ చేయడానికి పోలీసోళ్ళున్నారులేండి. పోలీసులు ఎంత కొట్టినా ఆ డ్రైవర్ గాడు నోరు విప్పలేదట. అబ్బా, వాళ్ళేమైపోతే మనకెందుకండి? ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే ఆ కోటిగాడి గురించి. వాడు మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తిని బతికినవాడు. మీ కాలరే పట్టుకుంటాడా? మిమ్మల్ని అంతంత మాటలని అవమానిస్తాడా? బండపూతులు తిడుతూ మిమ్మల్ని చంపుతాను అన్నట్టు బెదిరిస్తాడా? ఎందుకు ఊరుకున్నారండి? వాడి మెడపట్టి బయటికి తోసి గెటౌట్ రాస్కెల్, నీ దిక్కున్న చోట చెప్పుకో అనకుండా ఎందుకు ఆగిపోయారండి? ఎందుకంటే జరిగిన యాక్సిడెంట్లో ఆ రాధమ్మ బలైపోతోంది కాబట్టి. ఒకనాడు నన్ను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచిన ఆ అమాయకురాలు అన్యాయంగా చావు బతుకుల మధ్య కొట్టుకుంటోంది కాబట్టి. ఆ కుట్రని ఇంకెవరో చేస్తే అపరాధిగా నేను నిందని భరించాల్సి వచ్చింది కాబట్టి. ఏమండి? వద్దు, నువ్వే కాదు, ఇంకెవరేం చెప్పినా నేను వినను. తెలుసుకుంటాను. అసలు హంతకులెవరో తెలుసుకుంటాను. తప్పకుండా తెలుసుకుంటాను. సౌందర్య, 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 సౌందర్య. దివ్య, హే దివ్య, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఎన్నాళ్ళకి కనిపించావే? ఎంఎస్ చదవటానికి స్టేట్స్ వెళ్ళాను కదా, 2 years అయిపోయింది. మొన్నే తిరిగొచ్చాను. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. మంచి పని చేసావే. నీకు బోలెడు కబుర్లు చెప్పాలి. రా కూర్చో. లేవండి. ఎందుకు? కనిపించట్లేదా? నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చింది. యుఎస్ నుంచి వస్తే ఓఎస్ అంటే ఎదురుగా వెళ్ళు. నేనెందుకు లేవడం? ఎందుకా? దిష్టి బొమ్మలాగా మీరు ఎదురుగా కూర్చుంటే మీ ఎదురుగా మేం కూర్చోలేం కాబట్టి. సౌందర్య, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. సంపాదించిన కోట్లన్నీ దురదృష్టం అనే సునామీలో కొట్టుకుపోతే కట్టు బట్టలతో మిగిలిన ఓ శరణార్థితో అని. చిన్న కోడలి ఇంట్లో ఉంటూ తన దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతూ కూడా ఇంకా తనలో రోషం, పౌరుషం చావలేదని బుకాయించడానికి ప్రయత్నిస్తున్న ఈ రొయ్య మీసాల అయ్యగారి గురించి నాకు బాగా తెలుసు. సౌందర్య, అన్నపూర్ణ, వద్దు. ఏమండి, ఇది మిమ్మల్ని. ఇది కాదు అన్నపూర్ణ, చిన్న కోడలు. మన చిన్నబ్బాయి ఏరు కోరి చేసుకున్నటువంటి చిన్న కోడలు. ఈ ఇంట్లో నేనేమిటో, నా స్థానం ఏమిటో బాగానే గుర్తు చేసింది అన్నపూర్ణ. ఇన్నేళ్ళు ఈ సోఫాలో కూర్చొని ఇదే నా చోటు అనుకున్నాను. కానీ ఈవేళ నీ చిన్న కోడలు సునామీలో సర్వస్వం ఊడ్చుపోయిన ఈ శరణార్థికి ఇది కాదు చోటు అని చెప్పింది. ఇంకెప్పుడు ఇక్కడ కూర్చోను, ఈ సోఫాలో కూర్చోను.
ఓకే. ఇప్పుడు చెప్పవే, ఏంటి యుఎస్ కబుర్లు? స్వప్న, కాలం ఎంత స్లోగా నత్తనడకన ఎందుకు నడుస్తుందంటావు? అర్థం కాలేదా? అదే మాఘమాసం ముహూర్తం ఎప్పుడొస్తుందా అని. నిజం చెప్పు, నాకు మాత్రమేనా? నీకు మాత్రం అనిపించడం లేదా? మాఘమాసం ఎప్పుడొస్తుందో లా లా లా. స్వప్న, ఐస్ క్రీమ్ తిందాం పదా. స్వప్న, ఈ ఐస్ క్రీమ్ అలా తీయగానే ఇలా కరిగిపోతుంది ఫాస్ట్గా. మరి రోజులేంటి ఇంత స్లోగా? అదే మాఘమాసం ఎప్పుడొస్తుందో. ఏంటి, నన్ను చూస్తే నవ్వొస్తుందా? అంతేలే. ఇప్పుడు ఇల్లు కట్టుకునేవాడికి ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడికి ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఉంటుంది. నాలాగా పెళ్లి చేసుకోవాలనుకునేవాడికి కూడా క్యాలెండర్లో నుంచి ఒక్కొక్క రోజుని కొట్టేస్తూ రోజుకు ఉండే 24 అవర్స్లో ఒక్కొక్క గంటని కౌంట్ చేస్తూ వెడ్డింగ్ కార్డుని ముందేసుకుని శుభముహూర్తం అనే అక్షరాలని కళ్ళారా చూస్తూ హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. హాయ్ రామ్. హాయ్. కరెక్ట్గా టైంకి వచ్చావు. రా బాబు, ఇంకోటి ఇవ్వు. వద్దు కళ్యాణ్. పర్లేదు, తీసుకో. రా. కమాన్ యార్, తిను. రామ్, ఇప్పుడే స్వప్నాన్ని అడుగుతున్నాను, రోజులు ఇంత స్లోగా ఎందుకు కదులుతున్నాయా అని. నువ్వే చెప్పు. ఐస్ క్రీమ్ని చేత్తో పట్టుకుని తినకుండా ఉండడం ఎంత కష్టమో, శుభలేఖలు వచ్చేశాక శుభముహూర్తం కోసం ఎదురు చూడడం కూడా అంతకన్నా చాలా చాలా కష్టం. అవునా కాదా? కష్టమే. చూసావు స్వప్న, నాది రామ్ది సేమ్ ఫీలింగ్. అందుకే మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కాగలిగాం. రామ్, ఇంతకీ ఎక్కడికి? ఫ్యాక్టరీకి. గుడ్. ఎలా ఉంది ప్రోగ్రెస్? బాగానే ఉంది. చూసారా, మీ ఇద్దరికంటే నేనే ఫాస్ట్. 1 minute. ఇదిగో. చేంజ్ లేదు సార్.
కళ్యాణ్ నేను ఇస్తానుండు. నన్ను పిలిచింది నేను. కళ్యాణ్ ఇప్పుడేగా మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నావు. ఓహో, ఆ రూట్లో వచ్చావా? అయితే ఓకే. ఓ 1 minute. ఓ డాక్టర్ మిత్రా, చెప్పండి. ఏంటిది? అడిగేది నిన్నే. ఏంటిది? నా ఫోటో నీ పర్సులో ఎందుకు పెట్టుకున్నా? నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్వి, సిగ్గులేదు? నీలో ఇంత దుర్బుద్ధి పెట్టుకుని పైకి మాత్రం ఛీ! నువ్వొక ఫ్రెండ్వి. స్వప్న, వెళ్దామా? ఓకే రామ్, బాయ్. బాయ్. రెడీ. తీసిన ఫోటోలు చాలు సార్. ఇంకా చాలా చాలా ఫోటోలు తీయాలి మేడం. ఎందుకట? ఎందుకంటే ఒక్కో భంగిమలో నా అర్చన ఎంత అందంగా ఉంటుందో చూసి ఫోటోలు తీసి ఆల్బం చేయించి శాశ్వతంగా దాచిపెట్టుకోవడానికి. అయితే తీసుకోండి. ఓకే, రెడీ. అర్చన, ఈ భంగిమలో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఊరుకోండి. కావాలంటే చూడు, నా అర్చన ఎంత స్వీట్ గా ఇంకెంత క్యూట్ గా ఉందా. గొప్పే. మరి స్టిల్స్ తీసిందెవరు? ఈ రామ్ ప్రసాద్. ఏది ఇంకో స్టిల్? కమాన్, రెడీ. అదే. అయ్యా స్టిల్స్ రామ్ ప్రసాద్ గారు, తమరు తీసిన ఈ అందమైన ఫోటోని మీరే తమరి పర్స్ లో పెట్టుకుని ఊరేగండి. షూర్. వన్ లాస్ట్ ఫోటో. రెడీ. అయ్యా స్టిల్స్ రామ్ ప్రసాద్ గారు, తమరు తీసిన ఈ అందమైన ఫోటోని మీరే తమరి పర్స్ లో పెట్టుకుని ఊరేగండి.
చెప్పండి డాక్టర్ గారు, ఆపరేషన్ చేస్తే రాధ కంటి చూపు వస్తుందా? కోటేశ్వరరావు గారు, జరిగిన యాక్సిడెంట్లో మీ భార్య కళ్ళలో గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల ఆప్టికల్ నర్వ్స్ బాగా దెబ్బతిన్నాయి. అంతేకాదు, కంటి చుట్టూ ఉండే ఎముకల గూడు అంటే ఆర్బిట్ కూడా బాగా డ్యామేజ్ అయింది. అంటే రాధకి చూపు వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం.